సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. రికవరీ స్టేజ్లో ఉందండి. రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 phases ఆఫ్ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. సో ద ప్రజెంట్ ఈజ్ రికవరీ ఫేజ్. రికవరీ ఫేజ్ అంటే ఆఫ్టర్ స్లో డౌన్, మార్కెట్ స్లో డౌన్ లేదంటే రెసిషన్ తర్వాత మార్కెట్ రికవర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ రన్నింగ్ ఫేజ్ ఇస్ రికవరీ. దీనికి ప్రూఫ్స్ ఏంటంటే, దీన్ని ఎలా మనం రికవరీ ఫేజ్ అని చెప్పొచ్చు అంటే, ఎంక్వైరీస్ పెరుగుతూ ఉంటాయి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఎంక్వైరీస్ పెరుగుతున్నాయంటే రియల్ ఎస్టేట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ రికవరీ ఫేజ్ అని మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎప్పుడు కూడా ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్లోజ్ అవ్వడానికి అగైన్ ఇట్ టేక్స్ 6 months. యావరేజ్ క్లయింట్ డెసిషన్ టైమ్ ఈజ్ 3 to 6 months అండి. ఈరోజు సైట్ విజిట్ చేస్తే ఈరోజు సైట్ ఎప్పుడూ పర్చేజ్ చేయడు క్లయింట్. తన డెసిషన్ తీసుకోవటానికి 3 months నుంచి 6 months పడుతుంది. సో ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి అంటే ఆఫ్టర్ 3 months బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్, ట్రాన్సాక్షన్స్ పెరగబోతున్నాయి. సో రికవరీ ఫేజ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ పర్టికులర్లీ ఇన్ ముంబై హైవే. చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి ముంబై హైవే రియల్ ఎస్టేట్లో. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. హై పొటెన్షియల్ హైవే ఏది మనకున్న 11 highwaysలో అంటే బియాండ్ డౌట్ ముంబై హైవే అని చెప్పొచ్చు.